గురుగారు, అలాగే ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారికి 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. 6లో చంద్రబుధులు, 9లో శుక్రుడు, దశమంలో రాహువు. బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయాలి. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించాలి. కాలానికి తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఏ పని చేస్తున్నామో ఆ పని ఎందే ఏకాగ్రత అవసరం. ఒకేసారి 4 పనులు చేయకుండా ఒక పని తర్వాత మరొక పని చేస్తే అన్ని పనులు విజయాన్ని ఇస్తాయి. వ్యాపారంలో విజయం కలుగుతుంది. అద్భుతమైన ఆలోచనా సరళితో ముందుకు సాగండి. బుద్ధి విశేషంగా పనిచేస్తుంది. మంచి ఆలోచన విధానంతో భవిష్యత్తుని సుఖమయం చేసుకోవాలి. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. గతం కంటే ఉత్తమ భవిష్యత్తు ఉన్నది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల ద్వారా అదృష్టయోగం అనుకూలిస్తుంది. ముఖ్య కార్యాల్లో పట్టిందల్లా బంగారం అన్న విధంగా కాలం సహకరిస్తుంది. ఉద్యోగ ఫలితాల్లో శ్రద్ధ అవసరం. ఎదుటివారి యొక్క అభిప్రాయాలను గౌరవిస్తూ తగు విధంగా కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మనోబలంతో ఒత్తిడిని జయించాలి. మాట పట్టింపులకు పోకుండా మానసిక శక్తితో ముందుకు సాగండి. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మిథున రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం ఉత్తమం. మరి ఈ రాశివారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది? 12లో గురుగ్రహ సంచారం జరుగుతోంది. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. శ్రీ దత్త శరణం మమ అనే నామాన్ని ఉచ్చరించండి. అలాగే ఈ రాశివారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? గురుప్రీతిగా శనగలు దానం చేయండి.